స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ఈ రాత్రికాల సమయంలో మీ పాదసంధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన మొట్టమొదటిసారిగా మేము ప్రభు యూట్యూబ్లో ఆన్లైన్లో తండ్రి ప్రార్థన చేయడానికి, అయ్యా పాటలు పాడడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, అలాగే ఆన్లైన్లో ప్రభునైనా తండ్రి నీ సార్వత్రిక సంఘముతో మాట్లాడడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. మీరే మాకు సహాయం చేయండి పరిశుద్ధాత్మదేవ. ఈ పరిచర్య, ఈ ఆన్లైన్ పరిచర్య మాకును అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా మీరు సహాయం ఇచ్చిన అపవాదికి సిగ్గు కలుగ చేయండి. నీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకున్నామని నజరేయుడైన యేసు నామములో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది, ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకై, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకై వందనం యేసయ్యా,
ఉరిబాల రషల రిఖదల రబాబా బాబా ఉలరిల రబమ షమల రిఖదల రబాబా లిఖదల రబాబా. తండ్రి దేవా నీకు స్తోత్రములు, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రములు. రిఖల రబషల రిఖల రబాబా ఉలరిబాల రిఖదల రబషల రిఖదల రబాబా. తండ్రి నీకు స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఉలరిల రమషల రిఖల రబాబా. తండ్రి యేసయ్యా నైనా ప్రభా ఈ విధంగా తండ్రి నైనా అయ్యా నేను స్తుతించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి అయ్యా ప్రభా నీ సార్వత్రిక సంఘముతో అయ్యా నీ బిడ్డలతో నైనా తండ్రి మేము కలవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలయ్యా. యేసయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు, హల్లెలూయా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా, వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా, వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా. రీషకల రికల రబది కల రబాబా. తండ్రి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినందుకై నీకు వందనాలు ప్రభువా. మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఉపకారముకై నీకు వందనాలు తండ్రి. ఈ దినం మీరు మాకు ఆహారం ఇచ్చి పోషించినందుకే నీకు వందనాలు ప్రభువా. తండ్రి యేసయ్య మమ్మల్ని రెక్కల నీళ్ళలో భద్రపరిచినందుకే నీ కోట్లాది స్తుతులు స్తోత్రాలు వందనాలు. రిషాల రికాల రా రికాల రా బాబా బషల రిలా రా బాబా మామ లరి బాబా షల రిదల మామ నికల రా బాబా మామ. తండ్రి దేవా నీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. లరిరా రషల రికాల రా బాది కదల రా బాబా బాబా రే బాబా మా షమల రికాల రా బాల రి కదల రిదల రా బాల రా బా షమల రికాల రా బాల నది కదల రా బాబా లరిరా రా బాబా షమల రిలా రా బాల ని కదల రి లరి బాబా బా షల రికాల రా బాబా. తండ్రి 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 నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. ఓ తండ్రి నీకు వందనాలు. దికదల రషల రికల రాబా దికల రాబా. పరిశుద్ధాత్మ దేవ మాతో మాట్లాడండి అయ్యా. పరిశుద్ధాత్మ దేవ మాతో మాట్లాడండి అయ్యా. ఏ పరిశుద్ధాత్మ దేవ మాతో మాట్లాడండి తండ్రి అయినా. రిబాల రషల రికల రాబా దికల రాబా బాబా. తండ్రి నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. యేసయ్యా నీకు స్తోత్రములు. ప్రార్థన. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడనైనా తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా రాజా. తండ్రి యేసయ్య మాతో మీరు మాట్లాడండి అయ్యా, మాతో మీరు మాట్లాడండి తండ్రి. గొప్ప దేవా, చాలిన దేవా తండ్రి, రాత్రికాల సమయంలో నిన్ను స్తుతించాం, ఆరాధించాం, మహిమపరిచాం తండ్రి. నైనా కొద్ది నిమిషాలు ప్రభు నీ వాక్య ధ్యానం చేస్తూ ఉండగా నాతో మాతో మీరు మాట్లాడండి తండ్రి. ప్రభు ఆన్లైన్లో వీక్షిస్తున్నవారు, ఆఫ్లైన్లోనైనా వీక్షించబోయేవారు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ప్రభు యేసయ్యా నీకు స్తోత్రాలు. ప్రభు యొక్క లైవ్ కార్యక్రమాన్ని ఈ పరిచర్యకు నాయన తండ్రి ప్రభు తండ్రి ఈ పరిచర్య ద్వారా అనేకులకు ప్రభు ఆశీర్వాదకరం ఉండడానికి సహాయం చేయండి. మీరు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నిన్ను స్తుతించి ఆరాధించి మహిమపరుస్తున్నాం. మహిమా ఘనత ప్రభావాలు నీకు మాత్రమే చెల్లును గాక, అపవాదికి సిగ్గు కలుగును గాక. నాయనా నీకు స్తోత్రం ప్రభు. మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు, మంచి దేవుడు, చాలిన దేవుడు, మనతో ఉన్న దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతుండగా ఎవరు కూడా శ్రద్ధగా నిర్లక్ష్యంగా ఉండకుండా ఈ లైవ్ ప్రోగ్రాంలో
అలాగే ఆఫ్లైన్లో ఉన్నప్పుడు కూడా దయచేసి మీ బైబిల్స్ మీ చేత పట్టుకొని ఆ యొక్క వాక్యాన్ని మాతో కలిసి ధ్యానించాల్సిగా మనవి చేస్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన ముందు పరిశుద్ధాత్మ దేవుడు పెట్టిన ఒక అంశం ఏమనగా 2 ప్రాముఖ్యమైన మనవులు. ప్రతి క్రైస్తవుడు చేయవలసిన ప్రాముఖ్యమైన ప్రార్థన మనవులు ఏంటనేది మనం చూద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఇతియేలుకును ఉకాలునకును చెప్పిన మాట, నిశ్చయంగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. నరులకు నా వివేచన నాకు లేదు, నేను జ్ఞానాభ్యాసము చేసుకున్న వాడను కాను. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. ఆకాశంనకెక్కి మరలా దిగువాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకొని వాడెవడు? బట్టల్లో నీళ్లు మూట కట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇలాంటి కొన్ని ప్రశ్నలతో ఈ వ్యక్తి ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇతని పేరు ఆగూరు అని బైబిల్ సెలవిస్తుంది. ఈ సామెతలు రాసుకున్నది ఆయనే. అయితే ఆయన ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఆయన ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకు ఒక ప్రార్థన జీవితం అనేది కూడా ఉన్నది అని మనం గమనించవచ్చు. ఆ ప్రార్థన జీవితం ప్రకారంగా మనం చూసినట్లయితే ఈ 30వ అధ్యాయం 7 నుంచి 9 వచనాల వరకు చాలా ప్రాముఖ్యమైన పాఠమును మన ముందు దేవుడు ఉంచుతున్నాడు. హల్లెలూయా. ఈ ప్రాముఖ్యమైన పాఠం ఏంటి అని అంటే 7వ వచనము. 7వ వచనాన్ని మొట్టమొదటిగా మనం చదువుకుందాం. 7వ వచనంలో, దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను అని చెప్పేసి అంటాడు. హల్లెలూయా. ఇతను 2 మనవులు చేస్తున్నాడట. ఈ 2 మనవులు ఏంటి అని చూసినట్లయితే, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించిన 2 మనవుల గురించి మాట్లాడుతూ, ప్రభువా నేను చనిపోక ముందు వీటిని నా కొరకు నెరవేర్చు, లేక నాకు అనుగ్రహించు ప్రభువా అంటున్నాడు. ఆ మనవులు ఏంటి? 8వ వచనం, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. మొదటిగా వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము అని చెప్పేసి అంటున్నాడు. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచు ప్రభువా అని చెప్పేసి అని ఈయన కోరుకుంటున్నాడు. ఏంటి ఆ వ్యర్థమైన మాటలు అని చూసినట్లయితే, మనము ఈ అబద్ధాలు అంటే ఈ ప్రస్తుత కాలంలో మనం అనేక అబద్ధాలను మనము వింటూ ఉన్నాం. మన రక్షణను పాడు చేసేది, మన రక్షణను పోగొట్టే విషయాలు అవన్నీ. నిజంగా చెప్పాలంటే ఇలాంటి ఒక సందర్భాన్ని బైబిల్లో మనం చూస్తాం. ఇక్కడ ఇర్మియా కాలంలోనికి మనం వెళ్ళినట్లయితే, ఇర్మియా కాలంలో అబద్ధాలు మాట్లాడి అబద్ధాలు బోధించే సేవకులు ఉన్నారు. ఇర్మియా లాంటి సత్యాన్ని ప్రకటించే రోషం కలిగిన దేవుని సేవకులు కూడా ఉన్నారు. హల్లెలూయా. అయితే ఈ ప్రత్యేకమైన సందర్భంలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ అబద్ధాలు ఎక్కడి నుండి వస్తున్నాయని చూసినట్లయితే, ఈ అబద్ధాలకు జనకుడైన సాతాను తన యొక్క సేవకులని పరిచర్య చేసేవారు, తన శిష్యులను ఈ లోకంలోనికి అబద్ధ ప్రవక్తలుగా, దొంగ ప్రవక్తలుగా, అబద్ధ బోధకులుగా పంపిస్తూ ఉన్నాడు. అయితే ఆ పంపించబడిన వారి నుంచి మనకు అనేక అబద్ధాలు వినబడుతూ ఉంటాయి అన్నమాట. సత్యాన్ని మనకు మరుగుపరిచి అసత్యాన్ని ప్రకటించే వారు బయలుదేరతారని వాక్యం సెలవిస్తూ ఉండాలి, మనం గమనిస్తున్నాం. అంతేకాదు అబద్ధ క్రీస్తు కూడా రాబోతున్నాడు. అలాగా చాలా మంది నేను క్రీస్తు అని చెప్పుకున్న వారు కూడా ఈ దినం వరకు కూడా ఉన్నట్లుగా మనము చూడవచ్చు. హల్లెలూయా. అయితే ఈ రాత్రికాల సమయంలో అబద్ధాలను మనం చెవున వేసి, మనకు వ్యర్థమైన వాటిని మనకు బోధించి, మనకు తెలియజేసి, ఆ వ్యర్థమైన మార్గంలో అబద్ధాలలో నడిపించే వారి నుంచి దేవుడు మనల్ని విడిపించాలి. హల్లెలూయా. అయితే తన ప్రాముఖ్యమైన ప్రార్థన ఏంటంటే, నాకు ఆ అబద్ధాల నుంచి, ఆ వ్యర్థమైన వాటి నుంచి నాకు విడుదల దయచేయి ప్రభువా అనేది మొట్టమొదటి ప్రాముఖ్యమైన ప్రార్థన అంశముగా, మనవిగా తాను చేయడము మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే రెండవది ఏంటి అని చూసినట్లయితే, పేదరికమైన ఐశ్వర్యమైన నాకు దయచేయకము అని చెప్పేసి అని ఆయన ప్రార్థన చేస్తున్నారు. రెండవది ఏంటంటే, పేదరికం కానీ
ఐశ్వర్యం కానీ నాకు ఇవ్వకు ప్రభా అని చెప్పేసి అంటున్నాడు. ఒకవేళ పేదరికం కానీ ఐశ్వర్యం కానీ కలిగి ఉంటే ఏం జరగబోతుంది అని తాను ఆ యొక్క వాక్య భాగంలో వివరిస్తున్నాడు. ఏమంటున్నాడంటే అదే 8వ వచనంలో, పేదరికమైనను ఐశ్వర్యంనైనను నాకు దయచేయకము, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపము. 9వ వచనం, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిల్లి నా దేవుని నామమును దూషింతునేమో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు అనంటే, మొదటిగా నేను ఒకవేళ ఐశ్వర్యవంతునిగా ఉండినట్లయితే, అంతా నాకు ధనం ఎక్కువైనట్లయితే నేను కడుపు నింపుకుంటాను, నింపుకొని నేను దేవుణ్ణి విసర్జిస్తాను, లేక దేవుణ్ణి ఎవడు అని చెప్పేసి అంటాను అని చెప్పేసి అని ఆ విధమైన పరిస్థితి నాకు వస్తుందేమో అని నేను జాగ్రత్త పడుతూ, ప్రభా నాకు పేదరికాన్ని ఇవ్వకు, నాకు ధనాన్ని ఇవ్వకు. ఒకవేళ పేదరికాన్ని ఇస్తే దొంగతనాలు చేస్తాను, ఒకవేళ ఐశ్వర్యాన్ని ఇస్తే కడుపు నింపుకొని దేవుడు ఎవరు అని అంటాను, దేవుని విసర్జిస్తాను. కాబట్టి ఈ 2 విధాలుగా నాకు అవసరం లేదు ప్రభా. అయితే నాకు ప్రతిరోజు ఎంత అవసరమో అంతే ఆహారాన్ని నాకు దయచేయమని ఇతను మాట్లాడడము లేక ప్రార్థన చేయడం మనం చూస్తాం. ఇతను ఏమంటున్నాడంటే, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము, తగినంత చాలు ప్రభా అని చెప్పేసి అంటున్నాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో మన యేసయ్య మనకు, మన పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్న సత్యం ఏంటంటే 2 ప్రాముఖ్యమైన విషయాలు. మొదటిగా మనము ఈ వ్యర్థమైన వాటికి, అబద్ధాలకు దూరంగా ఉండాలి. రెండవదిగా ధనాపేక్ష అనేది లేకుండా మనము బ్రతకాలి. హల్లెలూయా. ఈ ధనాపేక్ష అన్ని కీడులకు మూలము అని చెప్పేసి అని వాక్య భాగంలో రాయబడింది. మాకు తెలిసిన ఒక కుటుంబం ఉందండి. ఆ కుటుంబము రక్షణ పొందిన తర్వాత ఒక 3 సంవత్సరాలకి 4 సంవత్సరాల వరకు వారు చాలా నమ్మకంగా ఉన్నారు. అయితే ఒక సందర్భం ఏర్పడింది. ఆ సందర్భం ఏంటంటే, ఆ ఇంటి పెద్ద తల్లి, ఆమె వృద్ధురాలు, ఆమె రిటైర్మెంట్ అయ్యిందనమాట. కొంత లక్షల డబ్బు వచ్చింది వారికి. వచ్చిన తర్వాత ఆమెకి ముందుగానే దశంభాగాలు ఇవ్వాలన్నా, కానుకలు ఇవ్వాలన్నా కానీ పెద్ద ఆసక్తి ఉండకపోయేది అనమాట. అయితే ఎక్కడ దశంభాగాలు ఇవ్వాల్సి వస్తుందో, కానుకలు ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పేసి అని ఆమె ఇంట్లోనే చాలా కాలం ప్రార్థనలు జరిగినాయి, ఆరాధనలు జరిగినాయి. కానీ ఆమె ఏం చేసిందనంటే, ఆమె ధనము ఆమె బిగుపట్టుకొని ఏం చేసిందంటే, ఆమె దేవుని దూరం చేసుకున్నది. తను దేవుని దూరం చేసింది. దైవ సేవకుడు ఎప్పుడు చూసినా కానుకలు అడుగుతాడు, లేక దశంభాగాలు అడుగుతాడని ఇక్కడ అక్కడ వారి ఇంటికి వచ్చిన వారందరికీ ఈ విధంగా చెప్పుకుంటూ ఆమె తనకున్న ధనాపేక్షను దైవ సేవకుని మీదికి మార్చి ఏం చేస్తున్నారంటే, దైవ సేవకుడు ఎప్పుడు దశంభాగం నుంచి కానుకల గురించి చెప్తా ఉంటాడు అని చెప్పేసి అని ఆమె సనుక్కునేది అనమాట, గునుక్కునేది. అదే మనసులో పెట్టుకొని ఏం చేసిందంటే, తనకు ఒక లంసమ్ అమౌంట్, రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చిన అమౌంట్ నేను ఇవ్వాల్సి వస్తుందో సేవకునికి, లేకపోతే మందిరానికి ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పేసి అని ఆమె ఏం చేసింది, ఇమ్మీడియట్గా ఇక ఒక నెల అయితే ఆమె రిటైర్మెంట్ అవుతుంది అనగానే ఆమె ఇక దేవుని సన్నిధికి దూరం అవ్వడం ప్రారంభించింది. కొద్ది దినాలు ఉండగానే, కొన్ని నెలలు ఉండగానే ఆమె దేవుణ్ణి విసర్జించడం ప్రారంభించింది. తన కుటుంబంలో ఉన్న వారితో చెప్పింది, మీరు మందిరానికి వెళ్ళొద్దని చెప్పేసి అని. ఇంకా ఎవరైనా దైవ సేవకులు పట్టించుకోకుండా ఈ కానుకలు కానీ దశంభాగాలు కానీ ఖండితమైన బోధ చేయని వారు ఎవరైతే ఉంటారో, అంటే వీరి వ్యక్తిగత జీవితం, వీరి కుటుంబ పరిస్థితులు తెలియని వారు ఎవరైతే ఉన్నారో, ఆ మందిరానికి వెళ్దామని వేరే సంఘానికి వెళ్ళి అక్కడ వారికి వీరి గురించి తెలియదు కాబట్టి అక్కడ మంచిగా ఉండవచ్చు అని చెప్పేసి అని కొన్ని వ్యతిరేకమైన ఆలోచనలు, తలంపులతో సాతాను వారి యొక్క హృదయంలో, వారి చెవుల్లో ఊదింది ఏంటంటే, ఇదిగో నువ్వు ఈ సంఘం కాకుండా వేరే సంఘానికి వెళ్ళవచ్చు అని చెప్పేసి అనగానే వారు వేరే సంఘానికి వెళ్ళడం ప్రారంభించారు. అయితే వేరే సంఘము కాపరికి వీరి ప్రస్తుత పరిస్థితులు ఏమీ తెలియదు కాబట్టి ఆయన పట్టించుకోలేదు. ఈ రోజున చూసినట్లయితే వారు పూర్తిగా అన్యజనులుగా మారిపోయారు. దానికి గల కారణం ఏంటంటే, ఇక నా దగ్గర డబ్బు ఉంది, నా లోన్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి, నాకు ఒక లంసమ్ అమౌంట్ వచ్చింది, ఇక నాకు డబ్బుతో లేకపోతే దేవునితో నాకేం పని అని చెప్పేసి ఆమె అనుకున్నది. ఒక సందర్భంలో ఆమె లేచి నడవలేని పరిస్థితిలో, అంటే ఆ మోకాలు చిప్పులన్నీ అరిగిపోయి ఆమె నడవలేని ఒక స్థితిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బహు బలంగా తన జీవితంలో కార్యం చేశాడు. ఒక మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఆ మీటింగ్లో ఆమె లేచి నడవలేని స్థితిలో ఆమె
స్ట్రెచ్చర్ తెచ్చుకొని వచ్చింది. కానీ మహాదేవుడు, మా దేవుడు గొప్ప దేవుడు, స్వస్థపరిచే దేవుడు కాబట్టి ఆ ప్రత్యేకమైన కూడికలో ఆమెను స్వస్థపరిచాడు. స్ట్రెచ్చర్ అక్కడ వదిలేసి, ఆ స్టాండ్ వదిలేసి వెళ్ళిపోయింది. అది యూట్యూబ్లో కూడా అందరూ వీక్షించారు, చూశారు. అయితే ఇప్పుడు తన పరిస్థితి ఏంటంటే లేచి చక్కగా నడుస్తుంది, కడుపు నిండా భోజనం దొరుకుతుంది, తన లోన్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి, ఒక లంసం అమౌంట్ తన చేతిలో ఉంది, లక్షల రూపాయలు తన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇక ఈ దేవునితో నాకు పని లేదు అని చెప్పేసి అని ఇక విగ్రహాలు తెచ్చుకోవడం, ఆ యొక్క పూజలు చేయడం, నమ్మకంగా దేవుని సన్నిధికి వచ్చే తన కుమారుడు, తన కుమారుడి యొక్క కుటుంబాన్ని కూడా ఆమె ఏం చేసిందంటే, నీ ఒకవేళ మందిరానికి వెళ్తే ఆ దేవుణ్ణి కనుక నీవు పూజించినట్లయితే, లేకపోతే ఆ దేవుని ఆరాధించినట్లయితే మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, వారికి నేను సహాయం చేయాలనుకున్నా, అలాంటి సహాయం కూడా చేయను, నేను పట్టించుకోను అని చెప్పేసి అనగానే వారికి ఉన్నపాటున భయం వేసిందండి. ఈ ఇల్లు కూడా నేను కూతుర్ల పేరు మీద రాసేస్తాను అని చెప్పేసి అన్న వారికి వాళ్ళకి ఇంకా భయం అయింది. ఇల్లు పోతుందేమో, లేకపోతే డబ్బు పోతుందేమో, ఆడపిల్లల పెళ్లి కాదేమో అని చెప్పేసి అని వారు ఆ యొక్క తల్లితో, ఆ మూర్ఖురాలైన తల్లితో వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి ఈ రోజున అన్ని జనులుగా మిగిలిపోయారు. అంటే ఈ వాక్య భాగంలో చూసినట్లయితే వీరు కడుపు నిండా భోజనం దొరికింది కాబట్టి నేను దేవుణ్ణి విసర్జిస్తానేమో, ప్రభువా నన్ను క్షమించు, నేను ఆ పరిస్థితిలోనికి రాకూడదు, ఏ రోజుకి ఆ రోజు ఆహారం ఉంటే చాలు అని చెప్పేసి అని ఇక్కడ ఈ యొక్క వ్యక్తి ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం. అవును, మీ జీవితంలో కూడా అలాంటిది ఏమైనా జరిగిందేమో. మీరు అంతకుముందు యేసుప్రభుని నమ్ముకున్నారు కావచ్చు, యేసుప్రభుని వెంబడించారు కావచ్చు, స్తుతించారు, ఆరాధించారు, పాటలు పాడారు, దేవుని సన్నిధికి వచ్చారు, దశంభాగాలు ఇచ్చారు, కానుకలు ఇచ్చారు, మందిరంలో మీరు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులుగా వ్యవహరించారు, దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నారు కావచ్చు. కానీ ప్రస్తుత దినాన మీ కడుపు నిండిన తర్వాత మీ పరిస్థితుల వైపు చూసి మీరు కాంప్రమైజ్ అయిపోయి, యూదా ఎలాగైతే యేసు ప్రభువుని నమ్మి వేశాడో ఆ విధంగా మీరు యేసు ప్రభువుని విడిచిపెట్టిన వారేమో, ఆస్తుల కొరకు, పిల్లల పెళ్లిళ్ళ కొరకు, ఉద్యోగాల కొరకు, లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల మీరు యేసు ప్రభువును ఒకవేళ మీరు మర్చిపోయినట్లయితే, విడిచిపోయినట్లయితే, విసర్జించినట్లయితే ఈరోజు దేవుడు సూటిగా మీతోటే మాట్లాడుతున్నాడు. మీరు అలాంటి పరిస్థితుల్లో ఉంటే మీరు పడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు ప్రారంభం ఏ విధంగా ఉన్నది అన్నది కాదు, ముగింపు శ్రేష్టకరంగా ఉందా లేదా అన్నది పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే ఏదో డబ్బు కోసం నమ్ముకోవడం కాదు, ఉద్యోగం కోసం నమ్ముకోవడం కాదు, ఫారెన్ కోసం నమ్ముకోవడం కాదు, ఏదో దీని కొరకు దాని కొరకు అని లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు దేవుని నమ్ముకోవడం కాదు. కానీ పరలోకము వస్తుందని, పరలోకంలోనికి వెళ్తామని, యేసు ప్రభువుతో నిత్య జీవపు వారసత్వం కలిగి ఉంటామని ఒక నిరీక్షణతో యేసు ప్రభువుని మనం నమ్ముకోవాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈయన అంటున్నాడు, వ్యర్థమైనవి, అబద్ధమైనవి, వీటన్నిటిని నాకు దూరంగా ఉంచు. యేసు ప్రభువుకి నేను దూరం చేసే వ్యర్థమైన ఆ ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, లేకపోతే నీకు సంబంధించిన బంధువులు, మిత్రులు, సొంత తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఎవరైనా కావచ్చు, యేసు ప్రభువుని నిన్ను దూరంగా చేసేది ఏదైనా నీకు వ్యర్థమే, అది అబద్ధమే. దేవుడు నిన్ను ఆ కుటుంబానికి దూరం అవ్వమంటలేడు, కానీ చాలా జ్ఞానంగా దేవుని వైపు తిరగమని చెప్పేసి అంటున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఒకవేళ ఇది రాకడైతే, నీ భర్త నీతో రాడు రాకడలో, భార్య నీతో రాదు రాకడలో, పిల్లలు నీతో రారు రాకడలో, తల్లి రాదు, తండ్రి రారు, ఎవరు రారు. ఒకవేళ ఎవరు సిద్ధపడి ఉంటారో వారే రాకడలో ఎత్తబడతారు. ఎత్తబడే సమయంలో నీతో ఎవరు రారు. ఒకవేళ నువ్వు చనిపోయినా కానీ నీతో ఎవరు రారు. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఇర్మా ఇలాంటి ఒక సత్యాన్ని బోధించినప్పుడు ఇర్మియాని రాజులు చంపాలని చూశారు, కానీ ఏ రాజులైతే చంపాలని చూశారో ఆ రాజులందరూ చనిపోయారు. కానీ ఇర్మియా మాత్రం అతను చాలా సంతోషంగా దేవుని సన్నిధిలో తన సత్యాన్ని ప్రకటించుకుంటూ జీవించడం మనం చూస్తాం. నెబుకద్నెజరు అందరిని చెరపట్టుకున్నాడు, కానీ ఈ యొక్క ఇర్మియాను వదిలిపెట్టినట్టుగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. హల్లెలూయా. అయితే సత్యం కొరకు నీవు నిలబడ్డావా? అబద్ధాలు, వ్యర్థమైన వాటిని నువ్వు దూరం చేసుకున్నావా? ఇదిగో చూడండి, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. రెండవదిగా, ఐశ్వర్యం వెంట పరిగెత్తకు, లేకపోతే పూర్తిగా బీదరికంలో నువ్వు జీవించడానికి వీల్లేదు. దేవుడు సమృద్ధైన ఆహారాన్ని ఇచ్చే దేవుడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఐశ్వర్యాన్ని ఇవ్వకు, అలాగని చెప్పేసి అని పేదరికాన్ని ఇవ్వకు. అయ్యా, కావలసినంత మీరు నాకు దయచేయండి, ఏ పూట ఆ పూట నాకు ఉండాలి, సమృద్ధి చాలు ప్రభువా అని చెప్పేసి అని నేను ప్రార్థన చేసుకోవాలి. అయితే అపోస్తలుడైన పౌలు తన జీవితాన్ని కూడా ఒకసారి మనము ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూడవచ్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం అపోస్తలుడైన పౌలు జీవితంలో కూడా ఒక వాక్య భాగాన్ని మనము ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో పెట్టాడు. ఆ యొక్క ఫిలిప్పీలకు
రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూడండి 11వ వచనం నుండి, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగా చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడము నేను నేర్చుకున్నాను అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది అని అంటే, ఇక్కడ దాని కొనసాగింపులో చూసినట్లయితే దీన స్థితిలో నెరుగుదును, సంపన్న స్థితిలో నెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములను కడుపు నిండి ఉండుటకును, ఆకలి గొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరిచిన వాని అందే నేను సమస్తమును చేయగలను అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఈ యొక్క పౌలు జీవితంలో మనం చూసినట్లయితే, ఈ పౌలు జీవితంలో ఇతను దీన స్థితిని చూశాడు, సంపన్న స్థితిని చూశాడు, కడుపు నిండి ఉండుట చూశాడు, ఆకలి కొని ఉండుట చూశాడు, సమృద్ధిని చూశాడు, అలాగే లేమిని కూడా చూసినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. అంటే ఈ పౌలు జీవితంలో అన్నీ ఉన్నాయి. పౌలు పరిసయ్యుడుగా ఉన్నప్పుడు, ఆ యొక్క అంటే అన్యజనుడిగా ఉన్నప్పుడు, అంటే యేసు ప్రభువును నమ్ముకొన్నప్పుడు అతను ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి అన్నమాట. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అదంతా చూసి ఉన్నాడు. అలాగే యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత, యేసు ప్రభువును వెంబడించిన తర్వాత దీన దారిద్ర్యాన్ని కూడా అనుభవించాడు. కొన్ని సందర్భంలో ఉన్నతమైన స్థితిని అనుభవించాడు, కొన్ని సందర్భంలో దారిద్ర్యాన్ని అనుభవించాడు. ఒకరోజు తనకు తినడానికి ఉన్నది, ఒక రోజు లేదు, ఒకరోజు బట్ట వేసుకోవడానికి ఉన్నది, ఒకరోజు దిగంబరత్వం ఉన్నది, ఒకరోజు సంతోషం ఉన్నది, ఒకరోజు దుఃఖం ఉన్నది. ఈ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఉన్నా కానీ ఇక దైవజనుడైన పౌలు జీవితంలో ఆయన ప్రతి విషయంలో కూడా సంతృప్తిని వ్యక్తపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇతను ఏమంటారంటే, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను అని చెప్పేసి అని బైబిల్ వాక్యము సెలవిస్తుంది. అయితే ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ అపోస్తలుడైన పౌలును చూసినట్లయితే ఆయన సంతృప్తి కలిగి ఉండడం మనం చూస్తున్నాం. ఈ రోజున దైవ సేవకునివైనా, నీవు విశ్వాసివైనా, నీవెవరివైనా సరే నీవు సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఈరోజు లక్షల కోట్లున్నా కానీ నీవు ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ నువ్వు పేదవాడివైనా పర్వాలేదు, నీవు ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీ ధనము నేను బయటికి తీసుకురాలేదు, నీ యొక్క దారిద్రము నిన్ను బయటికి తీసుకురాలేదు, నీవు ఇంట్లోనే కట్టుబడి ఉన్నావు, లాక్డౌన్లో ఉన్నావు. అయితే నిన్ను గమనిస్తున్న దేవుడే నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు. హల్లెలూయా. అయితే ఈ రాత్రికాల సమయంలో అగరు అనే ఒక వ్యక్తి ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తున్నాడో, 2 మనవులు ప్రార్థన చేస్తున్నాడు. వ్యర్థమైన వాటిని, అబద్ధాలను నాకు దూరంగా ఉంచు, అలాగే ఐశ్వర్యాన్ని ఇవ్వకు, పేదరికాన్ని ఇవ్వకు, తగినంత మీరు నాకు దయచేడు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. అయితే నేను కూడా ఈ 2 ప్రాముఖ్యమైన మనవులు కలిగి ఉండాలి. ప్రభువా నాకు తగినంత దయచేయి, వ్యర్థమైనవి అబద్ధాలను నాకు దూరపరచు ప్రభువా అని ప్రార్థన చేయి. ఈ విధంగా నువ్వు ప్రార్థన చేసినట్లయితే నేను కూడా ఖచ్చితంగా దేవుని పరిశుద్ధ రాకడలో మనందరం కూడా ఎత్తబడతాం. దేవుడు మనకు ఈ 2 మనవులను దేవుడు మన ద్వారా ప్రార్థన విజ్ఞాపనగా దేవుడు అనుగ్రహించి అంగీకరించి మనకు వాటన్నిటిని మన జీవిత కాలంలో నెరవేర్చి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభా తండ్రి నాయనా ప్రభా మాతో మాట్లాడిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా నైనా తండ్రి. యేసయ్య, మేము పడిపోయిన వారంగా ఉండకుండా సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా తండ్రి. అపోస్తలుడైన పౌలు ఏ స్థితిలోనైనా కానీ అయ్యా సంతృప్తి కలిగి ఉంటున్నాను, అది నేను నేర్చుకున్నాను అని చెప్పేసి అంటున్నాడు ప్రభా. అందుకే ప్రభా ఎలాంటి స్థితి వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ సంతృప్తి కలిగి ఉండడానికి మీరు మా కృప దయచేయమని అడుగుతున్నాను ప్రభా. లేమి అయినా, సమృద్ధి అయినా, ధనము ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఎవరు మాతో ఉన్నా లేకపోయినా ప్రభా నీవు మాతో ఉంటే చాలు ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా నైనా. మా జీవితాల్లో ప్రభా యేసయ్య అలాంటి ఒక కార్యమును మీరు జరిగించమని బ్రతిమాలు కొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు యేసయ్య. నీకు స్తోత్రములు, స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవా మాకు తోడుగా ఉండండి, మాకు తోడుగా ఉండండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా నైనా ఎందరైతే ఈ వాక్యాన్ని విన్నారో ప్రభానైనా వారి జీవితాలు సరి చేసుకోవడానికి సహాయం చేయండి. ధనాపేక్షతో పరిగెత్తుతున్నారేమో తండ్రి యేసయ్య నైనా, లేక పేదరికంలో ఉన్నారో ప్రభానైనా వారు తండ్రి పేదరికంలో ఉండి దొంగతనాలు చేయకుండా తండ్రి యేసయ్య ప్రభా ధనికులుగా ఉండి ప్రభానైనా అయ్యా ప్రభా దేవుడు ఎవడు అని చెప్పేసి అనే స్థితిలో ఉండకుండా, విసర్జించే స్థితిలో ఉండకుండా సహాయం చేయండి. అంత్య దినాల్లో ఉన్నాం కాబట్టి మీరు అక్కడ అది సమీపంగా ఉంది కాబట్టి సంతృప్తి కలిగి ఉండడానికి సహాయం వచ్చేయండి. మీరే కృప చూపండి. మహిమ ఘనత ప్రభావాలు మీకే
మీకే ఆరోపిస్తూ తండ్రి నేను ఈ ప్రోగ్రామ్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ముట్టి స్వస్థపరచండి, ఎవరైనా సమస్యలతో ఉంటే వారి సమస్యలకు సమాధానం దయచేయండి. దాని లాక్డౌన్ అయిపోయిన తర్వాతనైనా భవిష్యత్తు మా కొరకు ఎదురు చూస్తుండగా ఆ భవిష్యత్తు మీ చిత్తానుసారం ఉండడానికి సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మీరు రాకడకు సిద్ధపరచమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం ద్వారా మీరు దీవించబడ్డారని, ఆశీర్వదించబడ్డారని మేము నమ్ముచున్నాం. ఎందరైతే ఈ 2 మనవులు ఇంతవరకు ప్రార్థన చేయలేదో ఇప్పటి నుంచి ఈ ప్రార్థన చేయడం ప్రారంభించండి. అంతేకాదండి, మీరు మా పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈ పరిచర్య ఆదిలాబాద్లో జరుగుతుంది. ఈ పరిచర్యను మీరు ఇంకా ప్రేమించినట్లయితే, ఈ పరిచర్యకు సహకరించాలని ఆశపడుతున్నట్లయితే మీరు మా కొరకు ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన మాతో మీరు సహవాసంలో ఉండడానికి సహాయం చేస్తుంది. కాబట్టి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసి, మరి ముఖ్యంగా ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. లైక్ చేయండి, అలాగే దీన్ని షేర్ చేయమని కూడా మిమ్మల్ని మేము క్రీస్తునందు బ్రతిలాడుచున్నాము. మీరే ఈ యొక్క వీక్షించిన మీరందరూ కూడా దీవించబడాలని, ఆశీర్వించబడాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అనేకులు దీన్ని వీక్షించాలని, దీని ద్వారా ఆశీర్వించబడాలని మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.